నిర్గుణుడైన ఆ పరమపురుషుడు గుణాత్మకమైన మానవ రూపమును దాల్చినందున అక్కడక్కడా వినిపించుచున్న బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు కొన్ని ఉపయుక్తములుగా, కొన్ని అనుపయుక్తములుగా కనిపించుచున్నవి. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణునిపై చిత్తము నిలిపిన హస్తినాపుర స్త్రీలు ఒకరితో ఒకరు అతనిని గురించి చర్చించుకొనసాగిరి. ఆ సంభాషణలు వేదమంత్రముల వలె మనోహరముగా ఉన్నవి. వారిట్లు సంభాషించసాగిరి: మనము స్మరించు పురాణ పురుషుడు నిశ్చయముగా ఈతడే. ప్రకృతి త్రిగుణముల సృష్టికి పూర్వము ఇతడొక్కడే నిలిచియుండును. జగదీశ్వరుడైన కారణమున ఇతనియందే సమస్త జీవులు రాత్రి సమయమున నిద్రించు వారి వలె చేతనారహితులై లీనమగుదురు. తనే తిరిగి తన నిజశక్తి ప్రేరణచే స్వంత జీవులను, మాయను, భౌతిక ప్రకృతిని పునఃసృష్టించును. నామరూపరహితమైన ఆత్మయందు నామరూపములను కల్పించగోరి శాస్త్ర రచనను గావించున్నది ఇతనే. ప్రాణేంద్రియములను నిగ్రహించి శ్వాసను నియంత్రించిన శూరులు, అమలాత్ములైన పరమ భక్తులు ఎవరి దివ్య రూపమును అనుభూతమనర్చుకొనగలరో ఆ దేవదేవుడు ఇతడే. మనస్సు శుద్ధిపరచుటకు ఇది ఒక్కటయే మార్గము. ఓ సఖులారా, ఎవ్వరి మనోహరములను గుహ్యములను అగు లీలలు వేదవాంగ్మయమునందలి రహస్య భాగములలో పరమభక్తులచే వర్ణించబడినవో ఆ పరమేశ్వరుడు ఈతడే. తన ఆత్మమాయచే భౌతిక జగత్తును సృష్టించి, పోషించి, లయింపచేసినను ప్రభావితుడు కాక నిలిచియుండునది కేవలం ఈతడే. ఎప్పుడైతే రాజులు తమోగుణముచే అధర్మయుత పరిపాలన జీవనము సాగిస్తారో అప్పుడు తన దివ్యమైన నిజశక్తిని ప్రదర్శించుచు, భక్తుల ఎడల ప్రత్యేక కరుణ చూపుచు, యశోవంతమైన అద్భుత కర్మలను నొనరించుచు వివిధ యుగములందు పలు దివ్య రూపములను స్వీకరించును. అహో, యదువంశము ఎంత శ్లాఘతమైనది! పురుషులలో శ్రేష్ఠుడు లక్ష్మీపతి అగు ఈతడు జన్మనుంది బాల్యమున చరించినట్టి మధురానగర భూమి ఎంత పుణ్యతమమైనది! అహో, స్వర్గలోక యశస్సుని తలదన్నే యశోవంతమైన పుణ్యభూమి ద్వారక. ద్వారకావాస ప్రజలు తమ ఆత్మ అయిన శ్రీకృష్ణుడు తమని అనుగ్రహించుచూ చూపు చిరుమందహాస వీక్షణమును నిత్యము చూచుచుందురు. ఓ సఖులారా, ఈతడు పాణిగ్రహణము కావించిన రాణులు ఈతని అధరామృతమును నిరంతరము ఆస్వాదించుటకు ఎన్ని వ్రతములు, స్నానములు, యజ్ఞములను, భగవత్ పూజలను కావించిరో కదా. అటువంటి అనుగ్రహమునే వాంఛించుచు వ్రజభూమి అందలి గోపికలు తరచు మూర్ఛెల్లెడివారు. తన వీర్య పరాక్రమముచే ఈతడు శిశుపాలుని అధ్యక్షతన గల పలువురు శక్తివంతమైన రాజులను ఓడించి స్వయంవరం నుండి రుక్మిణీదేవిని హరించివేశెను. అలాగే భౌమాసురుడు మరియు అతని వేలాది అనుచరులను వధించిన పిమ్మట ఇతర స్త్రీలను కూడా హరించెను. ఆ రాణుల సంతానమే ప్రద్యుమ్నుడు, సాంబుడు, అంబుడు మొదలైన వారు. ఆ స్త్రీలు అబలలు, అపవిత్రులు అయినను తమ జన్మలను ధన్యము కావించుకొనిరి. కమలలోచనుడైన శ్రీకృష్ణుడు వారిని గృహమునందు ఏనాడు ఒంటరిగా విడిచిపెట్టకుండా సదా వారి హృదయములకు ముదమును గూర్చెను. ఆ విధముగా హస్తినాపుర స్త్రీలు భగవానుని అభినందించుచు సంభాషించుకొనుచుండగా ఆ శ్రీహరి వారిపై కరుణాదృష్టిని సారించి దరహాసవదనముతో నగరము నుండి నిష్క్రమించెను. అజాత శత్రువైనప్పటికీ ధర్మరాజు శత్రువుల నుండి భయము కారణము చేత, తన స్నేహమయ ప్రేమ కారణము చేత శ్రీకృష్ణుని రక్షణ కొరకు మాధవుని వెంట చతురంగ బలములను నియుక్తపరిచెను. ఆ విధముగా బహుదూరము కలిసి ప్రయాణించి విరహ భావనలో ఉద్విగ్నులైన పాండవులను
ప్రేమపూర్వకంగా ఒప్పించి గృహమునకు మళ్ళించి శ్రీకృష్ణుడు తన సహచరులతో కూడి ద్వారకకు ప్రయాణించెను. ఓ సౌనక, శ్రీకృష్ణుడు తరువాత కురుజాంగలమును, పాంచాలమును, యమునా తటమున గల శూరసేన ప్రాంతమును, బ్రహ్మావర్తమును, కురుక్షేత్రమును, మత్స్యదేశమును, ఎడారి ప్రాంతమైన సారస్వతమును మరియు స్వల్ప జల ప్రాంతములను దాటెను. ఆ తరువాత అతడు క్రమముగా సౌవీరము, ఆభీరము అనడి ప్రాంతమును చేరి తరువాత పడమట గల ద్వారకను సమీపించెను. అలా ఆ ప్రాంతముల గుండా ప్రయాణించుచున్నప్పుడు జనులు ఆ దేవదేవుని ఆహ్వానించి పూజించి వివిధ కానుకలను సమర్పించుచుండిరి. శ్రీకృష్ణుడు సాయం సమయములలో ప్రయాణమును నిలిపివేసి సంధ్యాది కర్మలను కావించుచుండెను. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.